గత బీఆర్ఎస్ సర్కార్ 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త కూలేశ్వరంగా మారిందని విమర్శించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. నియోజకవర్గాల అభివృద్ధి నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించిందని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో భువనగిరికి రాని నిధులు ఏడాదిన్నరలోనే మంజూరయ్యాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ మండలంలో 17 కోట్ల హెచ్ఎండిఏ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్. మున్సిపాలిటీ అట్లనే పోచంపల్లి మండలానికి సంబంధించి హెచ్ఎండిఏ సంబంధించిన నిధులు ఇక్కడ పోచంపల్లి మండలానికి టౌన్ సంబంధించి 17 కోట్ల రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పోచంపల్లి టౌన్ లా 7.9 crores 7.9, అట్లనే మండలంలో 9.1 కోట్ల రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి పనులను శంకుస్థాపన ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరిగింది. పోచంపల్లి ఈరోజు ఒక వార్డు పోతే ఆడ డ్రైనేజ్ ఉండే, అంటే 1-2 వార్డులకు కలుపుకొని పోయే డ్రైనేజ్ 1 కోటి రూపాయలు ఒక్క దగ్గర శాంక్షన్, ఓ దగ్గర 70 లక్షలు, ఓ దగ్గర 50 లక్షలు. గ్రామాలకు పోతే ఒక జూలూరులో 90 లక్షల రూపాయలు శాంక్షన్ దక్కింది, ఓ దగ్గర 50 లక్షలు, పిలాయిపల్లి 65 లక్షలు. ఇట్లా అంటే లక్షలల్లా ఈ విధమైన నిధులు ఎప్పుడు కూడా రాలే, ఎప్పుడు 10-15 లక్షలకు ఎక్కువ రావు. సో ఆ విధమైన నిధులు వచ్చినాయంటే నిజంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కటి విషయం మేము చెప్పాల్సింది ఏంటంటే, అంతకుముందు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇక్కడ ప్రజాపాలకులు కానీ వాళ్ళు చేసిందల్లా అంటే నిధులు అడ్మినిస్ట్రేషన్ కూడా కేంద్రీకృతమైంది, వాళ్ళ కుటుంబ పాలన నడిచింది. వికేంద్రీకరణ ఉండాలి, నిధుల వికేంద్రీకరణ కూడా ఉండాలి. ఒక్క దగ్గర నిధులు తీసుకుపోయి ఆ కాళేశ్వరంలో కుమ్మరిచ్చారు, 1,00,000 కోట్లు పెట్టిరు. 1,00,000 కోట్లు పెడితే ఆ ప్రాజెక్ట్ ఊలైపోయింది. పోయిన సంవత్సరంకి వెళ్ళి కథం, ఆ నీళ్లు లేవు, ఏం లేవు. వాళ్ళు అంత పెద్ద 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలే. మిషన్ భగీరథ అంతే, మిషన్ కాకతీయ అంతే, అన్ని కమిషన్ల కార్యక్రమం చేసిరు తప్పితే ఏ ఒక్క కార్యక్రమం చేయాలి. అంటే నిధులు కూడా సరే, మా బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలంలో కూడా 10 ఏళ్లలో పైసలు ఇవ్వలే. ఈ రోజు మాకు 500 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మాఫీలో మాకు 500 కోట్ల